ఏంటమ్మా ఏంటి గురు ఇది? అమ్మా నా వల్ల కావట్లేదు. కన్నా సార్, ఏంటి మీరు నన్ను ఇలా తడిపేశారు? సారీ అండి, నా ధ్యాస అంతా ఫోన్ మీద ఉంది. అదే నేను పింగ్ పాంగ్ చూస్తూ ఉన్నాను. ఓహో, ఎందుకని మీరు ఇలా నవ్వుతున్నారు? పని చేస్తూ ఉంటే బద్ధకం పోతుంది. తోతారం చేసిన వీడియోని చూడండి. అరే భలేగా ఉందండి ఇది. అబ్బా ఇటు చూడబ్బా, నేనే అబ్బా. అవునన్ను, ఇది నువ్వే ముసుగేసుకుని నీ జిమ్లో నువ్వే దొంగిలిస్తున్నావేంటి? కిట్ కిట్, ఇక్కడ ఒకే దుమ్ము ఉండడం వల్ల నా ముక్కుని మూసుకున్నాను, అలాగే క్లీన్ కూడా చేశాను. ఈ తోతారం చాలా ఫేమస్ అయిపోయాడా? ఫన్నీ నేను కూడా కదా. ఎంత ధైర్యం ఉంటే దొంగిలిస్తా. నేను ఇక్కడ ఉండగా దొంగిలించడానికి వచ్చావా? ఎందుకో తీసుకా. అబ్బా ఇటు చూడబ్బా, నేనే అబ్బా. యాక్టింగ్ అదిరిపోయిందన్నా. హీరో అవడానికి ఛాన్స్ ఉందన్నయ్యో. అవునబ్బా, ఇది ఆల్రెడీ 2-3 చెప్పారు నాతో. అన్నయ్య, నిన్ను చెప్పలేదు, నన్ను నేనే చెప్పుకున్నాను. ఏంటి? ఊరికే జోక్ చేశాను. ఎలా ఉంది మన టైమింగ్? స్టార్ అవ్వడానికి నేను రెడీ అయిపోయాను. 3 వ్యూస్. వీళ్ళు తప్పకుండా నా వీడియోస్ ని ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు ముఖ్య వార్తలు. చర్ణం అవ్వడానికి మాత్రం వేసుకున్నారు సేటు, ఆయన పొట్టేమో చెడిపోయింది. సమోసాకి నంచుకోవడానికి శనగలు ఇవ్వలేదంట. కస్టమర్ వెళ్లారు కన్స్యూమర్ కోర్టుకి. ఇన్స్పెక్టర్ పాండా యొక్క బండి కింద వినపడింది బాంబు శబ్దం. అప్పుడే అది టమాటా అని అర్థమయ్యింది. కాయగూరల వాడు అడిగాడు నష్టపరిహారం. ఈ హోస్ట్ కూడా ఫేమస్ అయిపోయాడు, కానీ నేనే ఫేమస్ అవ్వలేకపోతున్నాను. అరే అసలు ఏంటిదే? ఇది సన్నీ కొత్త పింగ్ పాంగ్ వీడియో. మన స్నేహాన్ని నేను అసలు వదలను. ఇలా రా, ఇది పేషెంట్ మందు. చాలా కష్టపడి తయారు చేశా. చిరిగిన డైరీ కుట్టుకున్నా, అతని మందుని నువ్వు నోట్లో కొట్టుకున్నావు. మీరిచ్చారు, నేనేమో తాగాను. నందు అందరికి మిత్రుణ్ణి, అందరికి కూడా మర్యాదిస్తా. అది సరే, ఆయనకి ఇవ్వాల్సిన మందు నాకెందుకని ఇచ్చారు? నా దృష్టి పింగ్ పాంగ్ వీడియోలో ఉండింది. సన్నీ ఒక ఫన్నీ వీడియో చేశాడు. నువ్వు నేను అని పోటీ వేసుకుని వీడియో చూస్తున్నారు. సన్నీ ఏమో మన ఏరియా యొక్క పింగ్ పాంగ్ స్టారు. ఆయనకి ఫ్యాన్స్ పెరిగిపోతూనే ఉన్నారు. మీరు సన్నీ వీడియోని చూస్తున్నారా? నాకు కూడా అసలు నచ్చలేదు తెలుసా. మేము నీ వీడియోనే చూస్తున్నాం, ఎందుకనే ఇలా చేసావు? బాలేదా? ముందు మాట్లాడేటప్పుడే తెలిసింది. ఇప్పుడు చేసే పని కూడా తెలివి తక్కువతనంగానే ఉంది. ఏంటి అనుమానమా? నావి 1 మిలియన్ వ్యూవర్స్ అయ్యాయి. 1 మిలియన్ వ్యూవర్స్. కంగ్రాచులేషన్స్ కిట్టి. ఇప్పుడు చెప్పకండి, ముందు నేను సన్నీని బీట్ చేయాలి. ఎందుకంటే తన కొత్త వీడియోకి 2 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు. అంతేకాకుండా తను బాగా చేశాడు. కిట్టి, నువ్వు నా వీడియోని చూసావా? వైరల్ అయిపోయింది. అలాగా? ఎన్ని వ్యూస్ ఉన్నాయి? 137. నువ్వు లాస్ట్ గా వచ్చే దాంట్లో రికార్డ్ సాధించావు. వీడియో కంటెంట్ ఎలా
ఉండాలో ముందు సన్నీని చూసి నేర్చుకో. ఇంత తక్కువ వ్యూవర్స్ ఉన్నారు కానీ గొప్పగా మాట్లాడుతున్నాడు. అరే అసలు ఏంటిది? Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Powerful power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. సన్నీ కంటే ఎక్కువ వ్యూస్ కావాలి హనీ. మేము నీ వీడియో షూట్ చేసి వైరల్ చేస్తాం. వీడిని వైరల్ చేయాలని చెప్పి మనకి వైరల్ ఫీవర్ రాకూడదు. లేదు పొపాట్, తన్ని హీరోలాగా షూట్ చేద్దాం. స్టంట్ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. పదండి వెళ్ళి మార్కెట్ లో షూట్ చేద్దాం. యాక్షన్! అరే వీడికి స్టంట్ రాదని నేను అప్పుడే చెప్పాను కదా, ఏంటి అనుమానమా? ఎంత బాగుంది స్టంట్! వావ్, మొత్తంగా రికార్డ్ చేశారా? ఇప్పుడు దీన్ని అప్లోడ్ చేయండి. వద్దు, ఈ వీడియోని డిలీట్ చేద్దాం. ఇంకో వీడియో చేద్దాం, మంచి వీడియో. నువ్వు వదిలే తమ్ముడు, నా వీడియో ఏది సరిగ్గా రాదో. అని చెప్పేది కరెక్టే. ఈ వీడియోని అప్లోడ్ చేయండి. నువ్వు చేయవు. వద్దు సన్నీ, ఆ విధంగా చేయకూడదు. మర్యాదగా ఆ ఫోన్ ఇచ్చేయ్. వీడియోని డిలీట్ చేయాలి. అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది హనీ ఎంత పెద్ద స్టంట్ మాస్టర్ అని. ఊళ్ళో అందరూ గేలి చేస్తారు. తర్వాత నేను ఇక్కడ ఒక పింగ్ పాంగ్ స్టార్ అయిపోతాను. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. బంధువులందరూ కలిసి ఇల్లుని అలంకరించారు అని నువ్వు నిజంగానే అదరగొట్టేశావు. చప్పట్లు. నేను ఇప్పుడే కదా నిద్రపోయి లేచానా. ఒకవేళ నిద్రలో నేను ఏదో ఒకటి చేస్తుంటానేమో. ఏమైంది కన్నా సార్? అదిరిపోయింది, అద్భుతమైంది, ఆశ్చర్యంగా ఉంది. అన్ని సూపరు. నీ టాలెంట్ అనే ఫౌంటైన్ తో ఇక్కడ అందరి మనసుని నువ్వు తడిపేశావు. అలా ఏం జరిగింది? అరే సూపర్ గా ఉంది. ఇలా చూడండి. కంగ్రాచులేషన్. అరే మీలో ఎవరైనా చెప్తారా ఏం జరిగిందో? కళ్ళు లేని గుడ్డోడికి కళ్ళజోడు వచ్చేసింది రోయ్ అని పింక్ పాంగ్ స్టార్ అయిపోయాడు. అవునబ్బా, నీ వీడియోకేమో 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. భలే ఫన్నీ వీడియో చేసావు నువ్వు. నందు అందరికీ మిత్రుని. ఈ ఊర్లోనే ఎవరి వీడియోస్ కూడా ఇన్ని వ్యూస్ లేవు. చట్నీ చేయడానికి వెళ్తే ఊరగాయలా మారింది అని నువ్వు ఒక పింగ్ పాంగ్ స్టార్ అయిపోయావు. చప్పట్లు. నేను చేసింది నాకే రిపీట్ అయిందే. నేను చెడు చేయకపోతే అది మంచి అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు పింగ్ పాంగ్ స్టార్ అయ్యారే.
ఈ చూనోగ్రామ్ చాలా అందమైన సిటీలా ఉంది. ఏంటి అనుమానమా? నేను ఇదే ఆలోచించాను. జూనా గ్రామానికి వెళ్ళాలనుకున్నది చాలా మంచి ఐడియా. నా పిల్లలకి కాస్త ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, నాకు కూడా చేంజ్ ఓవర్ ఉంటుంది. ఫ్రెండ్స్ అలా చూడండి, ఎద్దేమో కూర్చొని ఉంది, మనిషి ఏమో పొలం దున్నుతున్నాడు. అది వ్యవసాయ పొలం, అలాంటప్పుడు ఆయనే కదా దున్నాలి. ఎద్దు ఎందుకని దున్నాలి? అయితే పొలాలను చూసుకోవడానిక ఎద్దులు ఎంచుకునేది? అవును, ఎద్దులకి బలం ఎక్కువ. మా ఏరియాలో ఇలాగే మేము చేస్తూ ఉంటాం. తమ్ముడు అడు చూసావా, ఆయన నాకంటే ఆ గాడిద కంటే తెలివి లేని వాళ్ళ ఉన్నాడు. గాడిద మీద కూర్చున్నాడు, మూటల్ని కూడా ఎత్తుకున్నాడు. దాని గాడిద మీద పెట్టుండొచ్చు కదా. మీకు పూర్తిగా అర్థం కాలేదు. ఆల్రెడీ ఆ గాడిద వాడిని మోస్తోంది కదా, మళ్ళీ ఆ మూట కూడా దాని మీద వేశారనుకోండి, అలాంటప్పుడు ఎలా కదులుతుంది? మా ఊర్లో ఇదేనండి అలవాటు. ఏం ఊరు బాబు ఇది? ఇక్కడ అన్ని చూడడానికి చాలా విచిత్రంగా కనబడుతున్నాయి. మీరేమంటారు పిల్లలు? అవును మేడం, కొంచెం విచిత్రంగానే ఉంది. మేడం అక్కడ చూడండి, ఆ కోట ఎంత అందంగా ఉందో. మేడం మనం వెళ్ళి కోటను చూద్దామా? ముందు మనం ఎక్కడుంటామో అక్కడ మన వస్తువులన్నీ పెట్టేసి వద్దాం, ఆ తర్వాత ఊరు తిరిగి చూద్దాం. అరే మీతో పాటు నన్ను తీసుకువెళ్ళండి, నేనెందుకని ఉన్నాను. ఈ జూనా మొత్తం మీరు తిప్పి చూపిస్తారా? ఈ ఊరు మొత్తం నాకు బాగా తెలుసండి. చుట్టూ ఉన్న అందమైన ప్రదేశం నేను చూపిస్తాను. ఇదిగోనండి నా కార్డు, ఇందులో నా నంబర్ కూడా ఉంది. కానీ మేము ముందు మూన్ లైట్ విల్లాకి వెళ్ళాలి. అది ఎక్కడుందో మీకు తెలుసా? అది కొత్త జూనా గ్రామంలో ఉందండి. ఇలా చూసారా, మూన్ లైట్ విల్లాకు వచ్చాం. ఈ చోటు చూడడానికి చాలా బాగుంది. వర్షం లేకుండా వర్షపు చినుకులు పడుతున్నాయి. వర్షపు చినుకులు ఇంత వేగంగా పడతాయా? ఇది చినుకులు కాదు, బాంబులేస్తున్నారు. వారు మొదలైపోయింది. గుండు పడితే పేలుండేది, ఇది ఇంకేంటో. పదండి వెళ్ళి చూద్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడికి కొత్తగా వచ్చారా? హాలిడేస్ కోసం వచ్చాం. పొద్దున్న 7 నుంచి 9 వరకు బయటికి రావద్దు. అది మా కుర్రాళ్ళు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసే టైం. ఇన్ని ఫుట్బాల్స్ తో నా ప్రాక్టీస్ చేసేది? అవును, ఒక బాల్ కోసం అందరూ గొడవ పడుతూ ఉన్నారు. అందువల్ల నేను అందరికి బాల్ కొనిచ్చాను. ఇప్పుడు గొడవ పట్టలేదు, వాళ్ళ బాల్ తో వాళ్ళు ఆడుకుంటున్నారు. మా ఊర్లో ఇలా జరగడమే మా అలవాటు. సరే కోచ్ సార్, సమయం 9 అయింది. ఆడుకునే సమయం పూర్తయింది. నేను అప్పడాలు ఎండబెట్టబోతున్నాను. ఇక్కడ పెద్ద అప్పడాలు ఎండబెట్టబోతున్నారా? లేక మిద్ద మీద ఎండ పెడతారా? కానీ జనాలు ఎలా వస్తారో ఎలా పోతారు? 9 నుంచి 11 పెద్ద అప్పడాలు ఎండపెట్టే సమయం. వెళ్లేదైతే 9 గంటలకు ముందే వెళ్ళిపోండి, లేకపోతే 11 గంటలకి తర్వాత వెళ్ళండి. అపార్ట్మెంట్ రూలు ఇదే. అందరూ పెద్ద అప్పడాలని 9 నుంచి 11 లోపు ఎండబెట్టుకుంటారు. మా ఊరి పెద్ద అప్పలం ఎక్స్పోర్ట్ అవుతోంది కాబట్టి 12ంటికి ఆఫీస్ టైం. మా ఊర్లో ఇదేనండి అలవాటు. మొత్తానికి చాలా వింతైన ఊర్లో ఉంది. ఏంటి అనుమానమా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ 202 ఎక్కడొస్తుంది? 201కి తర్వాత లేదా 203కి ముందు, రెండిటికి మధ్యలో వస్తుంది. నేను బయలుదేరతాను మేడం, కాల్ చేయండి, రేపు వస్తాను. అరే ఇవి చూడడానికి ఇల్లులాగే ఉన్నాయి. నువ్వు చెప్పేది కూడా నిజమే. సరే పిల్లలు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈలోగా మేము కింద వరకు వెళ్ళొస్తాం. సరే కానీ కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళకూడదు. మన అందరం ఒకటిగా వెళ్ళి ఆ కోటని చూద్దాం, సరేనా? ఓకే మేడం. అరే ఈ నిప్పుకోడు ఎక్కడి నుంచి వచ్చింది? తమ్ముడు రెక్కలున్న ఉడతా.
అరే నన్ను ఈ నిప్పు కోడి దగ్గర నుంచి కాపాడు. ఇది నిప్పు కోడి కాదు, ఇది మామూలు కోడే. కోడికి ఇంత పెద్ద రెక్కలా? ఇది నా మందు, అద్భుతం, నా మందు. ఈ కోడికి మందు అవసరం లేదు, మంత్రించండి. ఇంత పెద్ద రెక్కుంటే అది ఎలా వెళ్తుంది? అసలు ఎందుకు మీరు ఇలా చేశారు? ఇంతకు మీరెవరు? నేనే డాక్టర్ రెక్క, రెక్కలో ఎక్స్పర్ట్. ఇప్పుడు ఈ కోడి నా రెక్కతో ఆకాశంలో ఎగురును. ఒక సాధారణమైన ఎలుకని 6 అడుగుల ఎత్తులో ఎగరేసింది నేనే, తెలుసా? ఓరి దేవుడా, అయితే మీరు మా పోపట్ రెక్కలు కూడా పెద్దగా చేయండి. ట్రై చేస్తావా? నో థ్యాంక్స్. నేను ట్రై చేస్తాను. నేను 606లో ఉన్నాను. ఇప్పుడు నేను నీతో ట్రై చేస్తాను. మా ఊర్లో ఇలాగే నడుస్తూ ఉంటారు. Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Powerful power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. రండి పిల్లలు, వెళ్ళి మన అందరం కోటను చూద్దాం. ఏంటిది? సూర్యుడొచ్చాడు, ఎండ కాస్తోంది, కానీ ఈ వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఈ వర్షాన్ని రప్పించాను, ఎందుకంటే మన పొలానికి నీళ్లు కావాలి కదా. పొలాలా? అవును, అపార్ట్మెంట్ వెనకాల నాకు ఒక చిన్న పొలం ఉంది. మన ఊర్లో వర్షాలు తక్కువగానే పడతాయి, అందుకనే మా మేడ పైన చిన్న జలపాతం ఉంచాను. పొలానికి నీళ్లు దక్కుతాయి, అలాగే అపార్ట్మెంట్ చల్లగా ఉంటుంది. ఇక్కడ 4 నుంచి 5 వరకు వర్షం పడే టైం. వర్షం ఆగిపోయింది కదా, గొడిగెందుకు వేసుకున్నారు? అరే, అది ముందుగా వచ్చే హెచ్చరిక. ఇకపైనే వర్షం వస్తుంది. పిల్లలు లోపలికి రండి. ఇదొక్కటే లేదనుకున్నాం, ఇక్కడ దయ్యం కూడా ఉందనుకుంటాను. ఏంటి అనుమానమా? కాముగా ఉండు, ఎవరైనా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారేమో. ఓ, రాత్రి పూట 2 అవుతోంది. ఈ టైంలో ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారా? ఎక్స్క్యూజ్ మీ, ఇదేంటిది పిచ్చి పనిలా అనిపిస్తోంది? ఆయన తతయ్యత అని చెప్తున్నారు. లేదు, గురూజీ చెప్పారు ఇది ప్రాక్టీస్ చేసే టైం అని. రాత్రి 2 గంటలకి ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారా? గురూజీ ఏమంటున్నారంటే కోపం తెప్పించారంటే ఈ గజ్జలతోనే మిమ్మల్ని కొడతానని. ఓహో, ఇది వీళ్ళు ఎప్పుడూ చేసే తతంగమే. ఇవన్నీ వదిలేసి మీరు వెళ్ళి పడుకోండి ఆంటీ. ఆంటీయా? మీరెందుకు 6th ఫ్లోర్ కి షిఫ్ట్ అవ్వకూడదు? వద్దు, మీరు నాకు కూడా రెక్కలు పెద్దవి చేసేస్తారు, అందుకే మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ మీరు ఉండాలంటే చెవులో దూదులు పెట్టుకునే నిద్రపోవాలి. అప్పుడే మీకు అసలు ఏవీ వినబడవు. లేదు, నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను. చాలా వింతైన ఊర్లో ఉంది. ఏంటి అనుమానమా? నేను వి పాండా, విచిత్ర పాండా. ఇక్కడ ఎవరో కొత్తగా వచ్చారని నాకు న్యూస్ వచ్చింది, అందుకే కనుక్కుందామని వచ్చాను. మంచిదైంది, మీరే వచ్చేసారు. ప్లీజ్ మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి. మీరే చూడండి, వీళ్ళు మమ్మల్ని వెళ్ళనివ్వడం లేదు. ఈ విచిత్ర పాండా ఉన్నప్పుడు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి ఎలా తీసుకుంటారు నేను చూస్తాను. వెళ్ళి మీ సామాన్లు తీసుకురండి, ఎవరు ఆపుతారో నేను చూస్తాను. వీళ్ళింకా 15 రోజులు ఉంటామని చెప్తున్నారు. వీళ్ళు కనుక త్వరగా వెళ్ళిపోతే మన ఊరి పేరు చెడిపోతుంది. ఇంతవరకు ఈ ఊర్లో పాండా ఎటువంటి పేరు చెడగొట్టుకోలేదు, అలాంటప్పుడు ఈ ఊరు పేరుని ఎలా చెడగొడతా? రండి, వచ్చి చేరిపోయాం. మనం ఎక్కడికి వచ్చి చేరుకున్నాం పాండా? అదే విచిత్ర పాండా. ఈ అంతఃపురంలో మీరు 15 రోజుల వరకు ఉండొచ్చు. అరే, మేము ఇక్కడ 15 రోజులు ఉండాలనుకోవడం లేదు. ఇది మా ఊరి అలవాటు. 15 రోజులు ఉండడానికి వచ్చారు, అప్పుడు 15 రోజులు ఉండి తీరాలి. నేనే 16వ రోజున మిమ్మల్ని రైల్వే స్టేషన్ లో వదిలేస్తాను. గుడ్ నైట్. ఇక్కడ మేము 15 రోజులు ఎలా ఉండాలి? అదృష్టవంతులు, అందుకనే మీకు 15 రోజులని చెప్పారు. నేను 5 సంవత్సరాల అగ్రిమెంట్ లో ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చాను. 4.5 ఏళ్లుగా ఇక్కడ ఉన్నాను, కానీ జీతమే ఇవ్వట్లేదు. అలా జరగడానికి మేము ఒప్పుకోం. మేడం, మీరు టాక్సీ డ్రైవర్ ని రమ్మని చెప్పండి. అతనికి ఊరంతా తిరిగి చూడాలని చెప్పండి. టాక్సీ వాడు తీసుకువెళ్ళడు. అన్నయ్య, మీరు ఎక్కడున్నారు? త్వరగా రండి, మేము ఊరు తిరిగి చూడాలి. మేము పాత బంగ్లాలో ఉన్నాం. ఓకే. ఆయన ఏమన్నారు మేడం? ఆయన ఇక్కడెక్కడో పక్కనున్నారట, 2 నిమిషాల్లో వస్తారు. పర్వాలేదే, బాగుంది. మీరు ఇంత పొద్దునే బయలుదేరిపోయారు. సరే పదండి, కోట నుంచి స్టార్ట్ చేద్దాం. వద్దు,
అయితే మీరే చెప్పండి ముందుగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని. మమ్మల్ని ఆలోచించుకోనివ్వండి. ముందుగా మేము లాలన్పూర్ రైల్వే స్టేషన్ ని చూడాలి. అక్కడ చూడటానికి అసలు ఏముందని? అరే అదే కదా ఈ ఏరియాలోనే పాత రైల్వే స్టేషన్. మీరు సరిగా చెప్పారు. అయితే మనం అక్కడి నుంచే ప్రారంభిద్దాం. టాక్సీలో కూర్చోండి. లేదు నేను వస్తాను, లేదంటే నేను గుట్టని విరగొట్టేస్తాను. ఏ గుట్టు గురించి అంటున్నావు? ఇతను ఎలక్ట్రిసిటీ అతను. ఇతను కనుక తిప్పి చూపించడానికి తీసుకెళ్లకపోతే బల్బులన్నిటినీ పగలు కొడతాడట. రాత్రి మేము వచ్చి చీకట్లో ఎలా ఉండగలం? మనం తిరిగి రాబోతున్నామా? అరే 24 గంటలు తిరుగుతూ ఉంటామా ఏంటి? రాత్రి నిద్రపోవడానికి ఇక్కడికి రావాలి కదా, ఏంటి అనుమానం? బయలుదేరండి అన్నయ్య, త్వరగా బయలుదేరండి. ఉదయం 6 గంటల ట్రైన్ మేము చూసి తీరాలి. మీరు రావడానికి లేట్ అవుతుందంటే వెళ్ళి టిఫిన్ చేసి వచ్చైనా? మీరు టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నిటినీ కానివ్వండి, మేము తిరిగి వస్తేనే కదా. ఎందుకో? ఎందుకంటే మేము ఈ ఊరు వదిలి పారిపోతున్నాం. మిమ్మల్ని నేను ఇక్కడి నుంచి పారిపోనివ్వను. మా ఊరి చెడిపోవడం నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళి విచిత్ర బాండ దగ్గర చెప్పండి, ఆయన వచ్చి మమ్మల్ని పట్టుకుంటారు. అరే ఇందుకు నీకు బహుమతి కూడా దొరుకుతుంది. మీ ఊర్లో ఈ విధంగానే జరుగుతుంది, ఏంటి అనుమానమా? సరిగ్గా చెప్పారు. మీరందరూ ఎందుకు ఇలా చేశారు? ఇప్పుడు పాండా వచ్చి మనల్ని పట్టుకుంటారు. అది అస్సలు కుదరదు. ఇక్కడ నుంచి ఊరు లోపలికి వెళ్ళాలంటే గంట పడుతుంది. ఈ లోపే మనం ట్రైన్ లో బయలుదేరేసి వెళ్ళిపోతాం. మీరు చాలా సరిగ్గా చెప్పారు మేడం. రండి రండి పరిగెడదాం. రండి మేడం. ఎంత తెలివిగా దాక్కున్నా దొరకాల్సిన టైంలో దొరికిపోతారు.